Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సినిమా రంగంలో రంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి కోణాలుంటాయని అంటుంటారు. తెరపై నీతులు చెప్పే హీరోలు, నిర్మాతలు నిజ జీవితంలో మాత్రం కోట్లు ఎగ్గొట్టి కూలుగా తిరుగుతున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా తమిళ ప్రముఖ నటుడు ఆర్య చుట్టూ ఇలాంటిదే ఒక పెద్ద వివాదం ముసురుకుంది. సినిమా షూటింగ్ కోసం ఖరీదైన కెమెరాలు, లైటింగ్ సామాగ్రిని వాడుకొని తీరా బిల్లు కట్టే సమయానికి చేతులెత్తేయడమే కాకుండా ఎదురు తిరిగారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్, కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దాదాపుగా 1.80 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా మోసం చేశారంటూ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హీరో ఆర్యతో పాటు చిత్ర బృందంపై కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది. వివరాలు చూస్తే ఆర్య హీరోగా అనంతన్ కాడు అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైటెక్ డిజిటల్ కెమెరాలు, అత్యాధునిక లైటింగ్ యూనిట్లు అవసరమయ్యాయి. దీంతో నిర్మాత వినోద్, హీరో ఆర్య, వారి టీం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి హైలాం కాలనీలో ఉన్న తాహెర్ సినీ టెక్నిక్ అనే సంస్థను ఆశ్రయించారు. మాకు బెస్ట్ క్వాలిటీ పరికరాలు కావాలి, అద్దె మొత్తం పైసా టు పైసా క్లియర్ చేస్తాం, రూపాయి కూడా బాకీ ఉంచు అంటూ నమ్మబలికారు. ఒక స్టార్ హీరో, పెద్ద నిర్మాణ సంస్థ కాబట్టి సదరు టెక్నికల్ కంపెనీ కూడా మరి మాటలను పూర్తిగా నమ్మింది. ఈ క్రమంలోనే గతేడాది ఫిబ్రవరి 25న ఇరు వర్గాల మధ్య ఒక అధికారిక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం చూస్తే హైదరాబాద్ కు చెందిన తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ తమ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన షూటింగ్ పరికరాలను సొంత ఖర్చులతో కేరళకు తరలించింది. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఆర్య టీం ఈ సామాగ్రిని ఇష్టం వచ్చినట్లు వాడుకుంది. మొత్తం అద్దె బిల్లు 2.12 కోట్ల రూపాయల వరకు చేరింది. అయితే సినిమా పని అయిపోయాక అసలు రంగు బయటపడింది. ఆ మొత్తంలో కేవలం కొంత భాగం మాత్రమే చెల్లించి ఏకంగా 1.80 కోట్లకు పైగా బకాయి పెట్టేశారు. సినిమా రిలీజ్ కి ముందే మొత్తం డబ్బులు సెటిల్ చేసి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకుంటామని లిఖితపూర్వకంగా రాసిచ్చినా ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకుండా కూల్గా తప్పుకున్నారు. డబ్బుల కోసం తాహెర్ సినీ టెక్నిక్ అకౌంటెంట్ జావేద్ అలీ, మేనేజర్ పలుమార్లు ఆర్య టీంను సంప్రదించారు, ఫోన్లు చేశారు, వాట్సాప్ మెసేజ్లు పంపారు, లెటర్స్ కూడా రాశారు. కానీ అవతలి వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. పైగా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు హీరో ఆర్య, నిర్మాత వినోద్ కేరళ కోర్టును ఆశ్రయించి అసలు నిజాలను దాచేసి కొన్ని ఆర్డర్లు కూడా తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా తమ బకాయిల కోసం గట్టిగా అడిగిన కంపెనీ మేనేజర్ను హీరో ఆర్య, నిర్మాత వినోద్, ఆయన పర్సనల్ అసిస్టెంట్ కిషోర్ కలిసి తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు కూడా ఓవైపు వస్తున్నాయి. ఇక సహాయం కావాలన్నప్పుడు కాలు పట్టుకొని పనైపోయాక కోట్లు ఎగ్గొట్టడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగడంపై సదరు సంస్థ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. తెరపై ఎంతో పద్ధతిగా కనిపించే హీరో ఆర్య కోట్ల రూపాయల వివాదంలో ఇప్పుడు ఆయన చిక్కుకోవడం, అది కూడా క్రిమినల్ కేసు వరకు వెళ్లడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి ఈ రియల్ హీరోల రియల్ లీగల్ ఫైట్ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.